ప్రకాశం బ్యారేజీ ఇప్పటికే అన్ని గేట్లు ఎత్తేసి పూర్తిగా వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే అసలైన సమస్య ఏంటంటే ఎగువ నుండి వస్తుంది. అది ఆల్మట్టి కాదు, నాగార్జున సాగర్ కాదు, శ్రీశైలం కాదు. కానీ ఈ మున్నేరు, బొడమేరు, రామిలేరు ఇట్లాంటి వాగుల నుండి వచ్చే వాటర్ పులిచింతల దగ్గర జాయిన్ అయ్యి అక్కడ నుండి కిందకు వస్తూ ఉంది. ఇప్పుడు అవన్నీ పొంగి పొర్లుతూ ఉండటం వలన పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ గండ్లు వేసినటువంటిది ఒక పక్కన గండ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, గండ్లు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండో పక్కన ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆ వాటి వల్లనే కదా ఈ విజయవాడ ఇటంతా దాదాపు 2-3 లక్షల మంది ఉన్నటువంటి ప్రాంతం అంతా మునిగుంది. ఇప్పుడు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ 9 లక్షల క్యూసెక్కులకి చెరువుగా వరద నీరు దిగువ ప్రాంతానికి వెళ్తుంది అన్నటువంటిది సాగునీటి శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటిదాకా ప్రకాశం బ్యారేజీలో నుంచి అత్యధిక వరద నీరు గతంలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రాత్రి 11 గంటలకి 2009 అక్టోబర్ 5న 11,10,404 క్యూసెక్కులు. నేను ప్రత్యక్షంగా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వాడిని. ఆ వరద వస్తుందని దాదాపుగా వారం 10 రోజుల పాటు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ పైనుండి ఎప్పటికప్పుడు చూసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో రోసయ్య సెక్రటేరియట్లోనే పడుకుని ఇవన్నీ పరిశీలించారన్నటువంటిది. ఇప్పుడు చంద్రబాబు గారు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పడుకుని కలెక్టర్ ఆఫీస్లో పడుకుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఆ రోజున హయ్యెస్ట్ వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజీ 12 అడుగుల ఎత్తు అయితే 11 అడుగుల దాకా వరద వచ్చింది. ఆ వరద జాగ్రత్తగా ఫ్లో అయింది. ఇప్పుడు అది ఒకటి పెద్ద ఇష్యూ ఉంది. అయితే దాంతో పోల్చుకుంటే తక్కువే 9 లక్షల క్యూసెక్కులు అంటే. గతంలో 1998లో మాత్రం 9,32,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఆ తర్వాత అంటే ఇప్పుడు వస్తున్నది రెండవ అతిపెద్దదైనటువంటి వరద ప్రవాహం అని చెప్పాలి.